నమస్కారం న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. చైనాలో అరుదైన బర్డ్ ఫ్లూ, ప్రబలుతున్న H5N6 వైరస్. భయం లిస్ట్లో మరో మహమ్మారి, కలవరపెడుతున్న జాంబీ డీర్ వ్యాధి. పవన్ త్యాగాల త్యాగరాజు, పవర్ స్టార్ పై జగన్ హై రేంజ్ పంచులు. తీరు మార్చుకోని KFC, ప్రజల ప్రాణాలతో చెలగాటం. ఫ్రైడ్ చికెన్ సేఫ్ కాదంటున్న వైద్యులు. యాత్రికుల వసతులపైన ఏడుపే, మంచి పనులకు బురద జల్లే కుట్రలు. నగరిలో రోజాకు టెన్షన్, ఇన్ అండ్ అవుట్ సందేహాలు, అపోహలు. తిరుపతిలో నాసిరకం స్పీడ్ బ్రేకర్ల ఏర్పాటు, కాసుల కక్కుర్తిలో కాంట్రాక్టర్లు. తిరుమలకు వెళ్లే కాలినడక మార్గంలోని నరసింహస్వామి వారి ఆలయ పరిసర ప్రాంతాల్లో వన్యమృగాలు సంచరిస్తున్నట్లు ట్రాప్ కెమెరాల ద్వారా టీటీడీ, అటవీ శాఖ అధికారులు గుర్తించారు. తిరుమల కాలినడక మార్గంలో మరోసారి చిరుతపులి, ఎలుగుబంట్ల సంచారం కలకలం రేపుతోంది. గడిచిన నెల రోజుల్లో 2 రోజుల పాటు వాటి కదలికలు ట్రాప్ కెమెరాలో నమోదయ్యాయి. డిసెంబర్ 13న, 29న చిరుత, ఎలుగుబంటి సంచరిస్తున్నట్లు ట్రాప్ కెమెరాకు వాటి దృశ్యాలు చిక్కాయి. ఇప్పటి వరకు తిరుమల కాలినడక మార్గంలో నరసింహస్వామి వారి ఆలయ సమీపంలో 5 చిరుతలను టీటీడీ, అటవీ శాఖ అధికారులు బంధించిన సంగతి తెలిసిందే. తాజాగా మరో చిరుత, ఓ ఎలుగుబంటి సంచారంతో అధికారులు అప్రమత్తమయ్యారు. నడక మార్గంలో భక్తులు ఒంటరిగా కాకుండా గుంపులు గుంపులుగా వెళ్లాలని సూచిస్తున్నారు. నూతన సంవత్సరాన్ని ప్రశాంతమైన వాతావరణంలో రాగద్వేషాలకు అతీతంగా జరుపుకోవాలని, వేడుకల పేరుతో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించేదే లేదని తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వరరెడ్డి హెచ్చరించారు. తిరుపతి జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, న్యూ ఇయర్ సందర్భంగా బహిరంగ ప్రదేశాల్లో ఎలాంటి కార్యక్రమాలకు అనుమతి లేదని, వైన్ షాపులు, బార్లను నిర్ణీత సమయంలోపు మూసివేయాలని సూచించారు. తిరుపతిలోని శ్రీనివాస సేతు, యూనివర్సిటీ ఫ్లైఓవర్లను డిసెంబర్ 31వ తేదీ రాత్రి 10 గంటలకు మూసివేస్తున్నామని, ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాలని సూచించారు. స్పెషల్ డ్రైవ్లో బ్రీత్ అనలైజర్లకు పట్టుబడి మరలా అదే నేరానికి పాల్పడిన వ్యక్తులను మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి రిమాండ్కు పంపుతామని హెచ్చరించారు. అలాగే ఎటువంటి డీజే సాంగ్స్ కానీ, అశ్లీల నృత్యాలు కానీ, కించపరిచే వ్యాఖ్యానాలు కానీ, ద్వందార్థాలతో వచ్చే వ్యాఖ్యానాలు కానీ చేసి అక్కడ ఉన్న వాళ్ళని రెచ్చగొట్టి గొడవలకి ఆస్కారం ఇవ్వకూడదు. ఇవన్నీ కూడా ఈవెంట్ ఆర్గనైజర్స్ బాధ్యత. వాళ్ళు ఈ నిర్వహించేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకొని నిర్వహించాలి. అలాగే సెలబ్రేషన్స్ అయిపోయిన తర్వాత వాహనాల్లో అక్కడి నుంచి ఈవెంట్కి వచ్చిన వాళ్ళు వాహనాల్లో తాగి డ్రైవ్ చేయకుండా వాళ్ళ ఆల్టర్నేట్ అరేంజ్మెంట్స్, క్యాబ్స్ కానీ, డ్రైవర్స్ని కానీ ప్రొవైడ్ చేసే విధంగా ఈవెంట్ ఆర్గనైజర్స్ రెడీ చేసి పెట్టుకోవాలి. ఎవరైనా కూడా ఈ తాగి డ్రైవ్ చేయడం, పోలీసులందరూ కూడా చెక్ పాయింట్స్ పెట్టుకొని ట్రాఫిక్ పోలీస్ అంతా చెకింగ్ చేస్తుంటారు కాబట్టి ఎవరైనా పట్టుబడితే మాత్రం 6 months జైలు శిక్ష, అలాగే 10,000 జరిమానా కూడా విధించడం పడుతుంది. మైనర్స్కి కూడా వెహికల్స్ ఇవ్వకూడదు. వెహికల్ తీసుకొని స్పీడ్గా 1 o'clockకి 12 o'clockకి రోడ్ పైన తిరగడం, యాక్సిడెంట్స్కి గురి కావడం కూడా జరుగుతూ ఉంటుంది. సో అవన్నీ కూడా రెస్పాన్సిబుల్ పేరెంట్స్, అలాగే వెహికల్ యాజమాన్యాలు వాళ్ళు కూడా తీసుకోవాలి. ఇంకా ఈ ఈవెంట్ ఆర్గనైజర్స్కి మనకు హెచ్చరిక ఏంటంటే, ఎటువంటి పరిస్థితుల్లోనూ కానీ అవుట్ సైడర్స్ కానీ ఈ డ్రగ్స్, ఏ విధమైన డ్రగ్స్ కానీ, గాంజా కానీ, ఇతర లిక్కర్ అయితే పర్మిటెడ్ లిక్కర్ కాకుండా వేరే లిక్కర్ కానీ అలో చేసినా కూడా ఈవెంట్ ఆర్గనైజర్స్తో కూడా జైలుకి వెళ్ళే అవకాశం ఉంది. నూతన సంవత్సర వేడుకల పేరుతో 31వ తేదీ రాత్రి యువకులు రోడ్లపైకి వచ్చి హంగామా చేస్తే ఉపేక్షించేదే లేదని, ఇళ్లల్లో ఉంటూ కుటుంబ సభ్యులతో వేడుకలు జరుపుకోవాలని చిత్తూరు జిల్లా ఎస్పీ రిషాంత్ రెడ్డి సూచించారు. అదే అండి, ఇప్పుడు ఎవరైతే ఈ ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేస్తున్నారో, ఈ డాన్స్ ప్రోగ్రామ్స్ కానీ, స్టేజ్ ప్రోగ్రామ్స్ కానీ, దే విల్ టేక్ పర్మిషన్ లోకల్ పోలీస్ డెఫినెట్లీ. సో వారు ఇచ్చే కండిషన్స్ ఆధారంగానే ఆ నియమ నిబంధనలు లోబడి మాత్రమే ఆ ప్రోగ్రామ్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరైతే వైలేట్ చేస్తారో మళ్ళీ వాళ్ళు ఈ క్రిమినల్ యాక్షన్కి లిబర్ అవుతారు. సో దయచేసి అందరికీ అదే రిక్వెస్ట్ చేస్తున్నాము, మీరు పోలీస్కి కోఆపరేట్ చేసి మీ సెలబ్రేషన్ చేసుకోండి. ఇక్కడ కూడా లాని వైలేట్ చేసే విధంగా, పబ్లిక్ పీస్ అండ్ ట్రాంక్విలిటీని వైలేట్ చేసే విధంగా దయచేసి ఎవరు కూడా ఇక్కడ సంబరం జరుపుకోండి. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో నగరి ఎమ్మెల్యేగా గెలిచేది ఎవరు? అసలు అభ్యర్థులుగా నిలిచేదెవరు?
సిట్టింగ్ ఎమ్మెల్యే రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజాకు టికెట్ ఇస్తారా? ఇవ్వకపోతే ఏ కారణంతో రిజెక్ట్ చేయబోతున్నారు? ఇదే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆ నియోజకవర్గ వైసీపీలో వర్గపోరు రచ్చకెక్కుతోంది. స్వయాన సీఎం చొరవ చూపినా కూడా ఆ నేతల్లో మాత్రం మార్పు రాలేదు. చేతులు కలిపిన ఆ క్షణాలు ఆ నిమిషానికే పరిమితమైంది. ఎవరికి వారు తగ్గేదే లేదంటూ పోటాపోటీగా కార్యక్రమాలతో బిజీ అయ్యారు. అటు ప్రతిపక్ష పార్టీల నేతలు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ముందుగా ఆర్కే రోజా విషయానికి వద్దాం. ఎంతైనా సిట్టింగ్ ఎమ్మెల్యే, అందులోనూ మంత్రి కూడా. అయితే 2024లో రోజాను ఇలా పిలవగలమా? వచ్చే ఎన్నికల్లో గెలుస్తారా? అసలు ఎమ్మెల్యే టికెట్ ఇస్తారా? ఈసారి రోజాకు నగరి టికెట్ ఇవ్వరని బాగా ప్రచారం జరుగుతోంది. అలా కాదనో అవన్నీ తప్పుడు ప్రచారాలను గట్టిగా చెప్పాల్సిన రోజా కూడా టికెట్ ఎవరికిచ్చినా సహకరిస్తానని చెప్పుకొచ్చారు. ఒకసారి ఎమ్మెల్యే అయ్యి ప్రజలకు సేవ చేస్తే చాలు అనుకున్నా. అట్లాంటిది సీఎం జగన్ తనకు 2 సార్లు టికెట్ ఇచ్చారు. ఇదే చాలు అంటూ మాట్లాడారు రోజా. రోజా చేసిన ఈ వ్యాఖ్యలే టికెట్ ఇవ్వరేమోనన్న అనుమానాలకు మరింత బలం చేకూర్చింది. అయితే రోజాకు టికెట్ ఇవ్వకపోతే జనంలో ఓ నెగటివ్ సిగ్నల్ వెళ్తుందా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. ఫైర్ బ్రాండ్గా ప్రతి సందర్భంలోనూ టీడీపీపై విరుచుకుపడే బలమైన లేడీ వాయిస్గా రోజాకు ఓ పేరుంది. వైసీపీ తరపున వినిపించే మహిళా గొంతు రోజాది మాత్రమే. తాను జగనన్న సైనికురాలని చెప్పుకుంటూ అందరికంటే ఎక్కువ స్వామి భక్తి ప్రదర్శిస్తూ ఉంటారు. సో రోజాను తప్పించేంత సాహసం చేయకపోవచ్చు అనేది ఓ వాదన. సరే, టికెట్ ఇచ్చారే అనుకుందాం. టికెట్ ఇచ్చినా గెలుస్తారనే నమ్మకం ఉందా? ఈ అనుమానం ఎందుకంటే నగరి నియోజకవర్గంలోని వైసీపీ నేతలను రోజా కలుపుకొని వెళ్లలేదనేది అతిపెద్ద విమర్శ. ఎవరి వరకో ఎందుకు, పోయినసారి రోజాను గెలిపించామని చెబుతున్న ఆ నియోజకవర్గ నేతలే ఈ మాట అంటున్నారు. అందులోనూ రోజా గెలిచింది కూడా పెద్ద మెజారిటీతో కాదు. 2014లో జస్ట్ 858 ఓట్లతో, అలాగే 2019లో 2700 ఓట్లతో గెలిచారు. ఈసారి పరిస్థితులు రోజాకు అస్సలు అనుకూలంగా లేవనే రిపోర్టు కూడా సీఎం జగన్కు వచ్చిందని చెబుతున్నారు. అందుకే టికెట్ ఇవ్వడం లేదనే చర్చ బలంగా జరుగుతోంది. రోజాకు ఎందుకు టికెట్ ఇవ్వరని ప్రశ్నిస్తే నగరి నియోజకవర్గంలో మరో సమాధానం కూడా వినిపిస్తుంది. రోజా విషయంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏమంత పాజిటివ్గా లేకపోవడం వల్లే ఈసారి టికెట్ రాకపోవచ్చనే ఆన్సర్ ఖచ్చితంగా వినపడుతోంది. నగరి నియోజకవర్గంలో భూదందాలు, అవినీతికి అడ్డు అదుపు లేకుండా పోయిందన్న విమర్శలు ఉన్నాయి. మంత్రి రోజా ఇద్దరు సోదరులపై అనేక భూదందా ఆరోపణలు ఉన్నాయి. ఫైనల్గా నగరి టికెట్ ఎవరికి దక్కబోతోంది? ఆర్కే రోజాకిస్తారా? అభ్యర్థిని మారుస్తారా? మారిస్తే ఎవరికిస్తారు? ఇటు టీడీపీ నుంచి బరిలో దిగేది ఎవరు? అన్నదమ్ముల్లో ఎవరికి టికెట్ ఇచ్చినా కలిసి పని చేస్తారా? ఏదేమైనా నగరి రాజకీయం మాత్రం కొంత అస్పష్టంగానే ఉంది. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రజల పాలిట శాపంగా మారుతోందని, ఈ యాక్ట్ను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని కాంగ్రెస్ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆస్తులు ప్రజలది, పెత్తనం ప్రభుత్వానిదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు కొత్తగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఈ ఏపీ ల్యాండ్ టైటిల్ యాక్ట్ తేవాల్సినటువంటి అవసరము, ఆవశ్యకత ఏమొచ్చిందో మాకైతే అర్థం కాలేదు. సొత్తు మాది, పెత్తనం మీదే అండి. అసలు మీకు ఎవరిచ్చారండి? మీరు టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ టీఆర్ఓ అనే ఒక వ్యక్తిని తీసుకొచ్చి మా ఆస్తులంతా కూడా అతని కంట్రోల్లోకి వెళ్ళిపోతాయి. రేపు మా బిడ్డలకి మేము పౌర పట్టా ఇవ్వాలన్నా, గిఫ్ట్ డీడ్ ఇవ్వాలన్నా వీళ్ళ అనుమతులు తీసుకోవాలి. ఈ టీఆర్ఓ అనుమతులు తీసుకోవాలి. ఈ టీఆర్ఓ ఎవరి కంట్రోల్లో ఉంటాడు? ఎవరైతే అధికారంలో ఉంటుందో ప్రభుత్వం, ఆ ఎమ్మెల్యే, ఎంపీ కంట్రోల్లో ఉంటారు. వాళ్ళు చెప్పినట్లు ప్రజల్ని ఇబ్బంది పెడతారు. ఇప్పుడు మనం చూస్తున్నాం, తిరుపతే కాదు రాష్ట్ర వ్యాప్తంగా యథేచ్ఛగా భూ కబ్జాలు జరుగుతున్నాయి. ఆక్రమించుకునేస్తున్నారు స్థలాల్ని దౌర్జన్యంగా. అలాంటప్పుడు కోర్టుకు పోయే అవకాశం లేకుండా చేస్తుంది ఈ చట్టం. గతంలో కోర్టుకు పోయేవాళ్ళు, ఈ రోజు మనం కోర్టుకు పోవాలన్నా మన స్థలాల మీద ఖచ్చితంగా ఈ టీఆర్ఓ అనుమతి తీసుకోవాలి. టీఆర్ఓ ఎవరైతే అధికార పార్టీ ఎమ్మెల్యే ఉంటాడో అతను చెప్పినట్టు వింటాడు, అతనికి అనుకూలంగా వ్యవహరిస్తాడు. సామాన్య మధ్యతరగతి ప్రజలే కాదండి, ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అన్న తేడా లేదు, అధికార పార్టీ ప్రతిపక్షం అన్నటువంటి వ్యత్యాసం లేదు. అందరూ కూడా బాధితులు అవుతారు. దయచేసి ఈ చట్టాన్ని ముక్త కంఠంతో వ్యతిరేకించండి. ఈరోజు భూ కబ్జాలు జరుగుతున్నాయి. మేము న్యాయస్థానాన్ని ఆశ్రయించాలంటే కూడా మీ అనుమతి తీసుకోవాలా? ఎక్కడి చట్టం అండి ఇది? మీకు ఏం సంబంధం ఉందండి మా ఆస్తుల మీద? ఇది నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు న్యాయమూర్తులు న్యాయ వ్యవస్థని పూర్తిగా నిర్వీర్యం చేసేస్తున్నారు. రిజిస్ట్రేషన్ వ్యవస్థని కానీ రెవెన్యూ వ్యవస్థ అనేది లేకుండా చేసేసి పూర్తిగా ఈరోజు ఎవరైతే ప్రభుత్వంలో ఉంటారో వాళ్ళ చేతుల్లో గుప్పిట్లోకి ప్రజల ఆస్తులు వెళ్లిపోయే ప్రమాదం ఉంది.
వాళ్ళు చెప్పినట్లంతా కూడా ఈ టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్లు వ్యవహరిస్తే పూర్తిగా అందరికీ అన్యాయం జరుగుతుంది. దయచేసి ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తాం. తిరుపతి వాసులుగా అభివృద్ధిని స్వాగతించాల్సింది పోయి కొంతమంది పనిగట్టుకొని అభివృద్ధి చేస్తున్న భూమన కుటుంబంపై బురద జల్లే వారి తీరును చూసి నగర ప్రజలు యావగించుకుంటున్నారు. నిన్న మొన్నటి వరకు మాస్టర్ ప్లాన్ రోడ్లపై, టీడీఆర్ బాండ్లపై అసత్య ఆరోపణలు చేసి అలసిపోయిన కొంతమంది అభివృద్ధి నిరోధకులు ప్రస్తుతం కొత్త రాగం ఎత్తుకున్నారు. యాత్రికులకు కల్పించనున్న వసతులపైన ఏడుస్తున్నారు. భూమన కుటుంబం చేసే ప్రతి మంచి పనిని అడ్డుకొని బురద జల్లే కుట్రలు చేస్తున్నారు. అలా చెయ్యకపోతే వారికి డిపాజిట్లు కూడా రావనే భయంతోనే అసత్య ప్రచారం చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. భూమన కరుణాకర్ రెడ్డి, భూమన అభినయ్ రెడ్డి 10 మందికి ఉపయోగపడే ఏ మంచి పని చేసినా దాన్ని ఏదో విధంగా అడ్డుకోవాలి. వాటికి రాజకీయం, అవినీతి బురద చల్లి వ్యతిరేక ప్రచారం చేయాలి. తిరుపతి నియోజకవర్గంలో గత 2 ఏళ్లుగా జరుగుతున్న ఈ రాజకీయ కుట్రలు భూమన కరుణాకర్ రెడ్డి 2వసారి టీటీడీ చైర్మన్ అయినప్పటి నుండి పరాకాష్ఠకు చేరాయి. వీరు చేసే మంచి పనులు ముందుకు సాగకుండా చేస్తే గాని వచ్చే ఎన్నికల్లో తమకు డిపాజిట్లు కూడా రావనే భయంతో తెలుగుదేశం, జనసేన ఈ 2 పార్టీలతో జతకట్టాలని తహతహలాడుతున్న బీజేపీ వీరికి వంతపాడే పబ్లిసిటీ నాయకులు తాము ఏం మాట్లాడుతున్నామో కూడా గ్రహించలేని విధంగా దిగజారుడు ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి డిఆర్ మహాల్ ఎదురుగా ఉన్న శ్రీ గోవిందరాజస్వామి వారి సత్రాల్లో అరాకొరా వసతులు ఉన్నాయి. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పేద, దిగువ మధ్యతరగతి భక్తులు ఇక్కడికి వచ్చి గదులు తీసుకొని భోజనం వండుకొని స్వామివారి దర్శనం చేసుకుని వెళ్తున్నారు. కొన్నేళ్ల కిందట ఈ సత్రాల్లోని గదులకు పై మెరుగులు దిద్దినా అంత సౌకర్యంగా మాత్రం లేవు. అందుకు ఇక్కడ వసతి పొందే వారిలో ఎక్కువ మంది గదుల్లో కంటే కారిడార్లోనే నేల మీద నిద్రపోతూ ఉంటారు. ఇలాంటి భక్తులకు చక్కటి వసతి సదుపాయాలు ఉన్న సత్రాలు నిర్మించాలని భూమన కరుణాకర్ రెడ్డి నిర్ణయించారు. ఈ పనులను వేగవంతం చేసి అధికారులను పరుగులు పెట్టించి శుక్రవారం శంకుస్థాపన చేశారు. దీన్ని జీర్ణించుకోలేని పేపర్ పులులు షరా మామూలుగా విమర్శలు ప్రారంభించారు. ఈ సత్రాలను అలాగే ఉంచి ఇంకో చోట కొత్తవి కట్టాలంటూ సలహాలు ఇస్తున్నారు. వీరి తీరు పట్ల నగరవాసులు అసహ్యించుకుంటున్నారు. రోడ్ల మీద పడ్డారు, ఓకే రోడ్లు అయిపోయినాయి. ప్రజలు మీరంటే కాంగ్రెస్ పార్టీ అయినా, లేకపోతే తెలుగుదేశం పార్టీ అయినా, లేకపోతే జనసేన పార్టీ అయినా ఎవరికి 1000 ఓట్లు దాటడంలే, ఎవరికి డిపాజిట్ అన్ని పార్టీలు మాట్లాడుతున్నాయి. ఎప్పుడో దాదాపు 200 సంవత్సరాల క్రితం అక్కడ టీటీడీ సత్రాలు ఉంటే వాటిని పూర్తిగా శిథిలావస్థలో ఉన్న వాటిని తీసేసి గొప్పగా మళ్ళీ యాత్రికులకు అందరికీ ఒక నిర్మాణాత్మకమైన, ప్రతిష్టాత్మకమైన ఒక పెద్ద భవంతు సముదాయాలను ఏర్పాటు చేసి వచ్చే యాత్రికులందరికీ ఒక సౌకర్యం కల్పిస్తూ ఉంటే దానికి కూడా అంటే మీరు దేనికి విమర్శించడం లేదు. మీరు వాస్తవానికి రండి, ఉన్మాదులా, పిచ్చివాళ్ళ, లేకపోతే ఏదో ఒక విధంగా ప్రజలకు చేసే మేలులు మీకు కనపడడం లేదా? మీరు ధృతరాష్ట్రులా, కళ్ళు లేని కబోదిలా అని మేము అడుగుతున్నాం. మన గోవిందరాజ స్వామి 2-3 సత్రాల్లో పాత భవనాన్ని కూల్చివేసి నూతనంగా భవనాన్ని 600 కోట్లు వెచ్చించి సామాన్య భక్తుల కోసం ఉపయోగపడే విధంగా ఈ రోజున చైర్మన్, తిరుమల తిరుపతి చైర్మన్ భూమన కరుణాకరన్న గారు నిర్ణయం తీసుకొని నిన్న భూమి పూజ చేస్తే దాని మీద కూడా విమర్శించడం తగదు. అంటే యాత్రికుల పైన కూడా మీరు ఈ విధంగా విమర్శలు చేస్తారు. తిరుపతి అభివృద్ధి మీద అయితే చేస్తూ ఉన్నారు, ఓకే. కనీసం యాత్రికులు, సామాన్య భక్తులు, మధ్యతరగతి మనుషులు ఈరోజు 600 కోట్లతో దాన్ని ఆధునీకరణ చేసి నూతన భవనం నిర్మాణం అయితే దాదాపుగా 8,000 నుంచి 8,200 మంది యాత్రికులు అక్కడ వసతి భవనంలో చేకూర్చే విధంగా ఈరోజు ప్రణాళికలు సిద్ధం చేస్తే దాన్ని అట్లనే ఉంచాలంట, ఇంకొక దగ్గర ఎక్కడో దగ్గర కట్టాలంట. నాన్ వెజ్ ప్రియులకు చికెన్ ముక్క లేకపోతే ముద్ద నోట్లోకి పోదు. చికెన్తో ఎప్పుడు ఇదే ఫుడ్డా అంటూ రెస్టారెంట్కి పోదామనో లేదా కేఎఫ్సి చికెన్ ఆర్డర్ పెట్టుకుందామనో అంటారు. కేఎఫ్సి చికెన్ మన దేశంలో మంచి ఆదరణ సొంతం చేసుకుంది. అయితే అక్కడి ఫ్రైడ్ చికెన్ అంత సేఫ్ కాదని ఫుడ్ సేఫ్టీ అధికారులు హెచ్చరిస్తున్నా యాజమాన్యంలో మాత్రం మార్పు రావడం లేదు. అనతి కాలంలోనే పిల్లలకు, పెద్దలకు ఇష్టమైన ఫుడ్ ఐటమ్గా కేఎఫ్సి చికెన్ మారిపోయింది. ఫ్రైడ్ చికెన్ అంటూ కేఎఫ్సి చికెన్ను బకెట్ల కొద్దీ లొట్టలేసుకుంటూ తింటున్నారు. అయితే కేఎఫ్సి చికెన్ అయినా అది అంత సేఫ్ కాదంటున్నారు అధికారులు. కేఎఫ్సి పేరు తెలియని వారే ఉండరు. పిల్లల నుంచి పెద్దల దాకా ఇక్కడ కబుర్లు చెప్పుకుంటూ చికెన్ ముక్కలు లాగిస్తూ ఉంటారు. తినడానికి రుచిగా ఉన్న ఈ ఫుడ్ ప్రాణాల మీదకు తెస్తుందని అధికారులు హెచ్చరిస్తున్నారు. 100ల్లో బిల్లులు వేసే కేఎఫ్సి ఆదాయం కోసం కక్కుర్తి పడి ఖర్చు తగ్గించుకునే పనిలో భాగంగా ఏకంగా పబ్లిక్ ఆరోగ్యాన్నే పణంగా పెట్టేసింది. కోట్లల్లో వ్యాపారం చేసే కేఎఫ్సిపై ఈ మధ్య చాలా చోట్ల కేసులు కూడా నమోదయ్యాయి. అయినా వీరిలో ఏమాత్రం మార్పు రాలేదు.
సాధారణంగా టీపీసీ ఆయిల్ మీటర్స్ టెస్టుల ప్రకారం ఆయిల్ సాంద్రత 25% దాటకూడదు. కానీ తాజాగా విజయవాడ కనూరు కేఎఫ్సీలో జరిగిన తనిఖీల్లో మాత్రం ఏకంగా ఆయిల్ సాంద్రత 40% దాటేసింది. అది చూసిన అధికారులు అవాక్కయ్యారు. ఇలా తింటే ఖచ్చితంగా క్యాన్సర్ వస్తుందని ఫుడ్ సేఫ్టీ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇక్కడ వాడే సాస్ క్వాలిటీపై కూడా అనుమానం రావడంతో శాంపిల్స్ టెస్టులకు పంపారు. ఒకసారి వాడిన ఆయిల్ని పదే పదే వాడటం వల్ల క్యాన్సర్ వస్తుంది. అందులో ఫ్రై చేసే ఫుడ్ కూడా విషపూరితంగా మారిపోతుందని ఫుడ్ సేఫ్టీ అధికారులు హెచ్చరిస్తున్నారు. కొద్ది రోజుల క్రితమే వైజాగ్ కేఎఫ్సీపై ఇదే విషయమై ఫుడ్ సేఫ్టీ అధికారులు కేసులు ఫైల్ చేశారు. ఇప్పుడు తాజాగా విజయవాడలో ఈ వ్యవహారం బయటపడింది. అయినప్పటికీ కేఎఫ్సీ తీరులో ఏమాత్రం మార్పు రాలేదని అధికారులు మండిపడుతున్నారు. తిరుపతి నగరంలో ట్రాఫిక్ పద్మ వ్యూహాన్ని తలపిస్తోంది. వాహనాల రద్దీతో నిత్యం బిజీగా ఉండే రోడ్లలో ప్రమాదాల నివారణకు వేసిన స్పీడ్ బ్రేకర్లు నాసిరకంగా ఉండడంతో అవి పాక్షికంగా దెబ్బతిన్నాయి. తిరుపతి నగరంలో నిత్యం రద్దీగా ఉండే భవానీనగర్, ఓల్డ్ మెటర్నిటీ హాస్పిటల్ రోడ్లో ఇటీవల కార్పొరేషన్ అధికారులు బ్లాక్ అండ్ ఎల్లో కలర్లో ఉండే ప్లాస్టిక్ స్పీడ్ బ్రేకర్లను ఏర్పాటు చేశారు. మొదట్లో అవి బాగానే ఉన్నా వాహనాల రాకపోకలకు అవి విరిగిపోయాయి. వేగ నియంత్రణ, ప్రమాదాల నివారణ కోసం ఏర్పాటు చేసిన స్పీడ్ బ్రేకర్లు విరిగిపోవడంతో కుర్రకారు వేగానికి బ్రేకులు తీసేసినట్లయింది. స్కూల్ జోన్గా ఉన్న ప్రాంతంలో స్పీడ్గా వాహనాలు నడిపి ప్రమాదాలకు కారణమవుతున్నారు. స్పీడ్ బ్రేకర్లని మొక్కుబడిగా కాకుండా నాణ్యమైన, పటిష్టమైన స్పీడ్ బ్రేకర్లను ఏర్పాటు చేయాలని అటు నగరపాలక సంస్థ అధికారులకు, ఇటు ట్రాఫిక్ పోలీసులకు ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. రబ్బర్కు సంబంధించినటువంటి స్పీడ్ బ్రేకర్లు వేశారు. అయితే ఆ స్పీడ్ బ్రేకర్లు వేసినవి ప్లాస్టిక్గా, రబ్బరేగా ఉండడం వల్ల అవి ఎక్కడ చూసినా పాడైపోయినాయి, దెబ్బతిన్నాయి. ఏ ఆశయం కోసం వేశారో, ఇది ఏ ప్రయోజనం కోసం వేశారో అవి నెరవేరలేదనేటువంటిది అనిపిస్తుంది. ఇవి లేకపోవడం వల్ల, దెబ్బతినడం వల్ల వాహనదారులు స్పీడు చాలా ఇష్టానుసారం పోయే పరిస్థితి ఉంది. ప్రమాదాలు జరుగుతున్నాయి. వీటిని అరికట్టాల్సినటువంటి బాధ్యత అధికారుల పైన ఉంది. వెంటనే తిరుపతి నగరంలో రోడ్ల మీద ఉన్నటువంటి స్పీడ్ బ్రేకర్లు ఎక్కడెక్కడ దెబ్బతిన్నాయో వాటిని పరిశీలన చేసి గమనించి వాటి స్థానంలో మళ్ళీ కొత్త వాటిని వేసి ప్రజల్ని ప్రాణాలను కాపాడాలని చెప్పి, వాహనాల వేగాలను తగ్గించాలని చెప్పి, ప్రజలను రక్షించాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా కోరుతున్నాం. పవన్ కళ్యాణ్ పై సీఎం జగన్ తనదైన శైలిలో సెటైర్లు వేశారు. ఆడవాళ్లను కేవలం ఆట వస్తువులుగా మాత్రమే చూస్తూ పెళ్లి అనే ఒక పవిత్ర వ్యవస్థను, పెళ్లి అనే ఒక పవిత్ర సాంప్రదాయాన్ని మంటగలుపుతూ 4 ఏళ్లకోసారి పెళ్లి చేసుకోవడం, మళ్ళీ విడాకులు ఇచ్చేసేయడం, మళ్ళీ పెళ్లి చేసుకోవడం, మళ్ళీ విడాకులు ఇచ్చేసేయడం, ఏకంగా కార్లను మార్చినట్టుగా భార్యలను మారుస్తా ఉన్న ఈ పెద్ద మనిషి, ఇలాంటి వాళ్ళు నాయకులు అవుతే, ఇలాంటి వాళ్ళు ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు అవుతే, ఇలాంటి వాళ్ళను ఇన్స్పిరేషన్గా తీసుకొని 4 ఏళ్లకొకసారి, 3 ఏళ్లకొకసారి ఇదే మాదిరిగా ప్రతి ఒక్కరూ కూడా చేయడం మొదలు పెడితే నిజంగా మన ఆడబిడ్డల పరిస్థితి ఏమిటి, మన చెల్లెళ్ళ పరిస్థితి ఏమిటి, మన ఆడబిడ్డల పరిస్థితి ఏమిటి? ఇలాంటి వారికి కనీసం ఓటు వేయడం కూడా ధర్మమేనా అని చెప్పి కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. నాకు వయసు ఓ నెంబర్ మాత్రమే, నా ఆలోచనలు 15 ఏళ్ల యువకుడిలా ఉంటుంది అన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. శుక్రవారం రామకుప్పంలో జరిగిన టీడీపీ బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడారు. ఎప్పుడూ కూడా నాకు ఆలోచనలో 14 సంవత్సరాల పిల్లలు ఎట్లా ఆలోచిస్తారో ఆ విధంగా నేను ఆలోచిస్తానే ఉంటాను. మామూలుగా 20 సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుందో ఇప్పుడే ఆలోచించి దానికి అనుగుణంగా ప్రణాళిక తయారు చేసేది నా ఆలోచన విధానం. మనకున్నంతలో ఇతరులకు సహాయపడడంలో ఉన్నంత సంతృప్తి మరెందులోనూ ఉండదని తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ అన్నపూర్ణమ్మ తెలిపారు. తిరుపతి పర్యటనకు విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ అన్నపూర్ణమ్మ అలిపిరి సమీపంలోని శ్రీ పద్మావతి వృద్ధాశ్రమాన్ని సందర్శించారు. ఆశ్రమంలోని వృద్ధులకు దుప్పట్లను, చీరలను వితరణగా అందజేశారు. అనాథలకు, అభాగ్యులకు అండగా నిలుస్తున్న నిర్వాహకులను ఆమె అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమం నిర్వాహకులు డాక్టర్ బానావత్ మునీంద్ర నాయక్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
మరి బాబు మరి ఇక్కడ వీళ్ళందరూ చేస్తున్నటువంటి సేవను మేము చూసి ఇంప్రెస్ అయ్యి మేము కూడా మాకు తోచిన సహాయ సహకారం చేయాలనిపించి లాస్ట్ ఇయర్ మ్యారేజ్ డేకి కూడా మేము ఇక్కడ వచ్చాము. పద్మావతి వృద్ధాశ్రమము వీళ్ళు చేస్తున్నటువంటి వృద్ధులకు మరి వికలాంగులకు వీళ్ళందరి సేవను కళ్ళారా చూసాము, మాకు తోచిన సహాయం చేశాము. ఇప్పుడు కూడా స్వామివారి వైకుంఠ ద్వార దర్శనం నిమిత్తము దర్శనానికి వచ్చాము. దర్శనం చేసుకొని స్వామివారు మాకు ఇచ్చిన వరంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఇంత మంచి సేవ చేస్తున్నారు మరి బాబు బ్రదర్స్ మీ వీళ్ళందరూ కూడా వాళ్ళు చేసే దాంట్లో సముద్రంలో నీటి బొట్టులాగా మాకు తోచిన సహాయము చేయాలనిపించి మరి స్వామివారి మరి కలియుగదైనటువంటి వెంకటేశ్వర స్వామి మాకు ఇచ్చిన వరంగా భావించి మాకు తోచిన సహాయ సహకారం అందిస్తున్నాము. మరి ఇప్పుడు ఫ్యూచర్లో వాళ్ళు కట్టబోయే వృద్ధాశ్రమానికి కూడా మా వంతు సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేస్తాం. సివిల్ రైట్స్ డే పట్ల ప్రజలు అవగాహన కలిగి ఉండాలని నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణ కోరారు. సివిల్ రైట్స్ డే సందర్భంగా తిరుపతి ఎస్టీవీ నగర్లో నివాసం ఉంటున్న దళిత, బడుగు, బలహీన వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఏ విధంగా పరిష్కరించుకోవాలి అనే దానిపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణ, అర్బన్ తహసీల్దార్ వెంకటరమణ, డివిజన్ కార్పొరేటర్ కోటూరు ఆంజనేయులు, ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ రాపూరి ప్రసాద్ విచ్చేసి ప్రసంగించారు. ప్రతి నెల చివరి రోజు సివిల్ రైట్స్ డే జరపమని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఉన్నాయి. అందులో భాగంగా ఈరోజు ఎస్టీవీ నగర్లో కాలనీలో సివిల్ రైట్స్ డే జరుపుకుంటున్నాము. ఈ సమావేశానికి పోలీస్ అధికారులు, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంటు మరియు రెవెన్యూ శాఖ తరఫున అందరూ విచ్చేసి ప్రజల యొక్క సమస్యలు నోట్ చేసుకొని ఎవరన్నా కుల వివక్షత మరియు ఎస్సీ ఎస్టీలు ఇబ్బంది పెట్టేది ఏదైనా ఉంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కింద చర్య తీసుకుంటామని తెలియజేస్తున్నాము. మరి పోలీసు వారు కూడా ఏమైనా సమస్యలు తెలియజేయమని తెలియజేశారు. మరియు గ్రామ సమస్యలు ఏమన్నా ఉంటే అవన్నీ కూడా నోట్ చేసుకొని సంబంధిత శాఖలకు పంపించి వాటి నుంచి చర్య తీసుకుంటాము. త్వరితగతిన పూర్తి చేసే విధంగా, బాధితులకి న్యాయం జరిగే విధంగా మరియు శిక్షలు తొందరగా పడే విధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా ఎస్సీ ఎస్టీలు నివసించే చోట ఎవరైనా వారి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించినా, వారి పట్ల అమానుషంగా వ్యవహరించిన చట్టాలు చాలా కఠినంగా ఉన్నాయి. దాన్ని గుర్తించుకొని సమాజంలో అందరూ సమానమే అనే భావన ప్రతి ఒక్కరూ పెంపొందించుకోవాలని మీ ద్వారా కోరుకుంటున్నాం. ఇన్ని మంచి పనులు చేస్తున్న ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి, మైనారిటీలకి, బడుగు బలిగిన వర్గాలకి అభివృద్ధి దారిలో తీసుకొని జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ మనం కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఇంతమంది అధికారులు ఎప్పుడూ ఏ ప్రభుత్వంలో రాలేదు వార్డుల మీద. ఈ జగనన్న ప్రభుత్వం వచ్చినాకనే అధికారులు కాడ వార్డులకు రావటం, మాల వాళ్ళకి, మాదిగ వాళ్ళకి రావటం, ఆడవాళ్ళ సమస్యలన్నీ తీసుకోవటం, ఈ ఘనత కాడ మన జగన్మోహన్ రెడ్డికే దక్కుతుంది. అత్యవసర వైద్య సేవలను అందించడంలో అంకుర హాస్పిటల్ ఎప్పుడూ ముందుంటుందని ఆ హాస్పిటల్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ వంశీకృష్ణ పేర్కొన్నారు. ప్రమాదవశాత్తు బోర్డు పిన్ను మింగిన 10 సంవత్సరాల బాలుడికి బ్రాంకోస్కోపీ వైద్య విధానం ద్వారా శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించి పదునైన పిన్నును తొలగించడం జరిగిందని ఆయన తెలిపారు. స్కూల్లో ఆడుకుంటూ సడన్ గా ఒక పిన్ ని నోట్లో వేసేసుకున్నాడు. అది కాఫ్ చేయడంలో ఇబ్బంది పడి లంగ్స్ దగ్గరికి వెళ్ళిపోయింది అనమాట. సో యూజువల్ గా పిన్ అనేది వెరీ రేర్ గా మనకి లంగ్స్ లోకి వెళ్తుంది. సాధారణంగా స్టమక్ లోకి వెళ్తుంది, స్టమక్ లో తీసేస్తాం ఈజీగా. కానీ ఇట్లా లంగ్స్ కి వెళ్ళడం చాలా రేర్ కేసు. ఇంతవరకు ఇట్లాంటి కేసెస్ కూడా నా తెలిసి తిరుపతి అయితే మేము చూడలేదు. సో దాన్ని చాలా చాకచక్యంగా పల్మనాలజిస్ట్ మరియు పీడియాట్రిక్ సర్జన్ వెటర్నరీ సార్, పల్మనాలజిస్ట్ డాక్టర్ నరసింహ సార్ వీళ్ళంతా ఎంతో కేర్ఫుల్ గా విజిట్ బ్రాంకోస్కోపీ అనే పద్ధతి ద్వారా వితిన్ 1 day మనం దాన్ని తీసేసి చేయడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా, మామూలుగా అయితే వెంటిలేషన్ ఇట్లా అవసరం అవుతాయి ఇలాంటి కేసెస్. అలాంటి ఏ ఇబ్బంది లేకుండా కేవలం 1 day లోనే మనం పూర్తి రికవర్ అయ్యేటట్టు చేశాము. సో అందుకే ఇట్లాంటి కేసెస్ గురించి తిరుపతి ప్రజలకు తెలియజేసి ఇలాంటి సర్వీసెస్ ని అందరూ ఎప్పుడైనా సరే ఎమర్జెన్సీ 24/7 అంటే ఇక్కడ కేవలం ఒక్క డాక్టరే కాదు, వెరీ టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఉంటారు. ఆకర్షించే అందం, మైమరపించే సౌందర్యంతో పాటు ఆధునిక సాంప్రదాయ వస్త్రాలను కస్టమర్లు మెచ్చే ధరల్లో అందిస్తున్నట్లు కళాంజలి షోరూం నిర్వాహకులు తెలిపారు. రేణిగుంట రోడ్డులోని కళాంజలి షోరూంలో నూతన సంవత్సరం, సంక్రాంతి పర్వదినాలను పురస్కరించుకొని అదిరిపోయే ఆఫర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది.
నాణ్యత, మన్నికతో పాటు తక్కువ ధరలలో కంచిపట్టు, ఉప్పాడ, ఆరణి, ఇక్కా, బెనారస్, కోయంబత్తూర్, సేలం, ధర్మవరం, వెంకటగిరి, బాగల్పూర్, గద్వాల్ వంటి అన్ని రకాల పట్టు చీరలతో పాటు ఫ్యాన్సీ చీరలు, మెటీరియల్స్, లేడీస్ వేర్, కిడ్స్ వేర్, జెంట్స్ వేర్ వస్త్రాలను అందుబాటులో ఉంచినట్లు షోరూం నిర్వాహకులు తెలిపారు. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 65,230 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 5,858 రూపాయలు. వెండి 1 కేజీ ధర 75,800 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 77 రూపాయల 80 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. చైనాలో అరుదైన బర్డ్ ఫ్లూ, ప్రబలుతున్న H5N6 వైరస్. భయం లిస్ట్లో మరో మహమ్మారి, కలవరపెడుతున్న జాంబీ డీర్ వ్యాధి. పవన్ త్యాగాల త్యాగరాజు, పవర్ స్టార్ పై జగన్ హై రేంజ్ పంచులు. తీరు మార్చుకోని KFC, ప్రజల ప్రాణాలతో చెలగాటం. ఫ్రైడ్ చికెన్ సేఫ్ కాదంటున్న వైద్యులు. యాత్రికుల వసతులపైన ఏడుపే, మంచి పనులకు బురద జల్లే కుట్రలు. నగరిలో రోజాకు టెన్షన్, ఇన్ అండ్ అవుట్ సందేహాలు, అపోహలు. తిరుపతిలో నాసిరకం స్పీడ్ బ్రేకర్ల ఏర్పాటు, కాసుల కక్కుర్తిలో కాంట్రాక్టర్లు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.